వెల్కమ్ టు మెగా 9 టీవీ. బెజవాడలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పండుగ సందర్భంగా స్థానికంగా ఉన్న దేవాలయాలు కిటకిటలాడాయి. ఇక అపార్ట్మెంట్లో సైతం సీతారాముల వారి కళ్యాణాలు అత్యంత వైభవంగా సాగాయి. నగరంలోని మధు గార్డెన్స్ లో ఉన్న కైలాష్ అవెన్యూ కుటుంబ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ వాసులు సంయుక్తంగా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అర్చకులు శాస్త్రోక్తంగా ఈ ఉత్సవాలను నిర్వహించగా అపార్ట్మెంట్ వాసులు సీతారాముల వారి పట్ల తమ భక్తిని విశేషంగా చాటుకున్నారు. దశాబ్దాలుగా ఏ పండుగ వచ్చినా తమ అపార్ట్మెంట్ వాసులమంతా ఉత్సాహంగా జరుపుకుంటామని, ఈ ఏడాది సైతం వైభవోపేతంగా జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని వారు వెల్లడించారు. పండుగ సందర్భంగా అందరూ ఒకే చోటికి చేరి భక్తిని చాటడం ద్వారా ఎంతో ఉత్సాహంగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఆ సీతారాముల వారి కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలని వారు ఆకాంక్షించారు. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను కోఆపరేటివ్ బ్యాంకు సీఈఓగా చేశాను. గత 25 సంవత్సరాల నుంచి ఈ కైలాష్ అపార్ట్మెంట్స్లో శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అందరు నివాసితులు అందరూను, అట్లాగే కుటుంబ ఎన్క్లేవ్ నుంచి కూడా అందరూ సమన్వయంతో చేసుకుని ఈ కార్యక్రమం నడిపించుకుంటున్నాం. ఈ విగ్రహాలు రాజస్థాన్ నుంచి నేను తేవడం జరిగిందండి. ఈ విగ్రహాలకి దగ్గర 20 సంవత్సరాల నుంచి పూజ జరుగుతుంది. ప్రతి సంవత్సరం భక్తులు అందరూ విరాళాలతోనూ అందరు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. సుమారుగా ప్రతి సంవత్సరం 200 నుంచి 300 మందికి భోజనాల రూపంలో ఇక్కడ అన్న ప్రసాద వితరణ జరుగుతోంది. తర్వాత ఈ అపార్ట్మెంట్లో అందరూ ఎక్కువగా దైవభక్తి గల వాళ్ళు అవ్వడం వల్ల ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరుగుతుంది. 25 సంవత్సరాల నుంచి అండి. విగ్రహాలు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చామండి.
రాజస్థానికి నేనే తీసుకొచ్చాను. దగ్గర దగ్గర 20 సంవత్సరాల నుంచి అట్లాగే ఉన్నాయి, దాంట్లో ఏ మార్పు లేదు. మంచి విగ్రహాలు, పూజ కూడా బాగా జరుగుతుంది, శాస్త్రోక్తంగా చేస్తాము. అందరూ అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ అయ్యి చేసుకోవడంలో దీంట్లో బాగా జరుగుతూ ఉంటుంది, అందరి కోఆపరేషన్ ఉంటుంది. కళ్యాణం చేయడం అనేది చాలా ఆనందదాయకం అండి, అది ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇదే కాకుండా నేను శివాభిషేకం చేస్తుంటాము, శివలింగ ప్రతిష్ఠ చేశాను, అట్లాగే సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ కూడా చేశాను. అట్లా దీంట్లో భాగంగా ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చాడని సంతోషపడుతూ ఉంటాం. ఆ, నా పేరు దుర్గాప్రసాద్ అండి. గత 3 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కైలాష్ అపార్ట్మెంట్స్లో రాముల వారి కళ్యాణం చేస్తున్నాము. సో ఇది 3వ సంవత్సరం అండి. అనుగ్రహం గురించి కాదు కానీ అది ఒక సాటిస్ఫాక్షన్, నాకు ప్రతి ఇయర్ చేస్తున్నాం అని చెప్పి అంతే. ఈ కైలాష్ అపార్ట్మెంట్లో ఇన్ని సంవత్సరాలను గుర్తులేదు కానివ్వండి, చక్కగా చేస్తారు వీళ్ళు. దీనికి ఎదురు కుటుంబాల్లో ఉంటాం అనమాట. మేము సీతారాముల కళ్యాణానికి చూద్దాం రండి అన్నట్టు మమ్మల్ని వాళ్ళు పిలుస్తారు, మేము వచ్చి కూర్చుంటాం అనమాట. అలాగే ఈరోజు పౌర్ణమి సేవ కూడా చేస్తారు రాత్రికి, చాలా బాగా అంతా ఏకోన్ముఖంగా అందరూ కలిసి చక్కగా చేస్తారండి. అది చాలా సంతోషకరమైంది. ఏంటంటే స్వామిని అమ్మవారిని చూస్తే వాళ్ళు నవ్వుతా పిలుస్తున్నట్టే అనిపిస్తుంది మాకు మాత్రం. ఈరోజు కూడా అదే అడుగుతున్నాను, ఎప్పుడు ఉన్న స్వాములే కదా అంటే వాళ్ళే కానీ అంటున్నారు మా పక్కన అడిగితే కూడా. బాగుంది, బాగుంటుంది. అదే చెవట్లా నవ్వుతూ ఉంటుందండి, అమ్మవారు అయ్యవారు అందరూ నవ్వుతా పిలుస్తున్నట్టు ఉంటుంది అనమాట మాకు. అది ఇప్పుడు అడుగుతున్నాను నేను. వాళ్ళే కదా శ్రీనివాస్ గారు రాధ గారు అని ఫస్ట్ చేసేవాళ్ళు, ఆ తర్వాత ఈ పిల్లలు కూడా చేస్తున్నారు. మరి 3 సంవత్సరాలు అనుకుంటా, 3 4 చాలా బాగా అనిపిస్తుందండి, చాలా ఆనందంగా అనిపిస్తుంది కళ్యాణం. మేము ఈ అపార్ట్మెంట్ లోనే ఉంటామండి 20 సంవత్సరాల నుంచి అండి. అవునండి, ఆనందంగా అనిపిస్తుందండి. భగవంతుడి దయ వల్ల చేయగలుగుతున్నాము అని అనిపిస్తుంది, అవకాశం ఇచ్చాడు మాకు భగవంతుడు అనిపిస్తుంది.